Here is the non-spoiler review of the film Gangster, Telugu movie review and rating, acted by Chandrasekhar Rathod, Kashfi Kanchana and other actors etc. ఈ మూవీ అప్పుడెప్పుడు అక్టోబర్ 25th 2024లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా 1 year తర్వాత ఆహా ఓటీటీలోకి వచ్చింది. 2 hours రన్ టైంతో స్టార్టింగ్ 3 minutes అండ్ లాస్ట్ 4 minutes టైటిల్స్ తీసేగా సినిమా వచ్చేసి 1 hour 52 minutes రన్ టైం ఉంటుంది. ఇందులో యాక్టరే ఈ కథను రాశారు, డైరెక్ట్ చేశారు, ఇంకా ఫైట్స్ కొరియోగ్రఫీ చేశారు. మెయిన్గా వచ్చేసి ఈయన ఫైట్స్ కొరియోగ్రఫీ మాత్రమే చేస్తారు. ఫస్ట్ టైం రైటరు, డైరెక్టరు, ఫైట్స్ కొరియోగ్రఫీ, ప్రొడ్యూసరు కింద అండ్ ఎడిటరు ఈ 5 బాధ్యతలని తీసుకున్నారు. దాంతోపాటు యాక్టర్ కింద కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇంకా ఈ మూవీ అనేది చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళే లోపు రీసెంట్గా వచ్చేసి బంబీ అనే మూవీ రివ్యూ ఇచ్చాను, చెక్ చేయండి. దాంతోపాటు మాస్ జాతర రవితేజ గారి రివ్యూ అండ్ శంబాలా ట్రైలర్ రియాక్షను అండ్ బ్యాడ్ గర్ల్ అనే మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేసిన. ఇంకా చాలా రివ్యూస్ ఉన్నాయి, చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. రేటింగ్ అసలు మిస్ అవ్వద్దు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఒక 2 వ్యక్తులు ఉంటారు. రాజ్యం మొత్తం ఈ ప్రపంచాన్ని మొత్తం వేలేద్దామని అనుకుంటారు. అందులో ఒకరికి సపోర్ట్ కింద ఉంటాడు హీరో, అతన్ని కాపాడడానికి. ఇంతకీ అతను కాపాడేది మంచి వ్యక్తినా కాదా, అసలు హీరో క్యారెక్టర్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, ఫస్ట్ హాఫ్లో 2 ట్విస్టులు, సెకండ్ హాఫ్లో 2 ట్విస్టులు. ఫస్ట్ హాఫ్లో 1 ఫైటు, సెకండ్ హాఫ్లో 3 ఫైట్లు నచ్చినవి. ఇవి తప్ప మిగతాదంతా రొటీన్ స్టోరీ అయినా కూడా డిఫరెంట్గా తీయచ్చు. అలా తీయడం మానేసి రొటీన్ స్టోరీని మరీ రొటీన్గా తీసుకెళ్ళి స్క్రీన్ ప్లే మరీ డాక్యుమెంటరీ రేంజ్లో లాగి వదిలిపెట్టడం వల్ల నాకైతే నచ్చలేదు. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ అసలు మిస్ అవుద్ది. ఇంకా ప్లస్ పాయింట్స్ వస్తే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ హాఫ్లో 2 ట్విస్ట్స్, సెకండ్ హాఫ్లో 2 ట్విస్ట్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో 1 ఫైటు, సెకండ్ హాఫ్లో 3 ఫైట్లు బాగున్నాయి. ఇంకా మధ్యలో మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై హీరోయే కాబట్టి ఆ లొకేషన్స్ ఇవన్నీ బాగున్నాయి. ఇంకా ముఖ్యంగా ఫైట్స్ అయితే బాగున్నాయి. కానీ రొటీన్ ఎగ్జిక్యూషన్ వల్ల చాలా అంటే చాలా నీరసం వచ్చింది. ప్లస్ స్క్రీన్ ప్లేకి మరీ ఎక్కువగా నీరసం వచ్చింది. నెక్స్ట్ లెవెల్ డాక్యుమెంటరీ రేంజ్లో లాగారు. హాలీవుడ్ మూవీలో తెద్దాం అనుకున్నారు, తప్పు లేదు, కానీ మరీ అంత దారుణంగా ఉండకూడదు. స్క్రీన్ ప్లే అయితే మాత్రం హీరో గారు అసలు కాదు, వేరే వ్యక్తి అనవసరంగా తప్పు చేశారు. హీరో గారే స్క్రీన్ ప్లే కూడా తీర్చిదిద్దాల్సింది. రొటీన్గా ఉన్నా కూడా చూడగలిగే వాళ్ళం మేము. స్క్రీన్ ప్లే ఎవరు చేశారు. హీరో గారు చేసి ఉంటే మినిమం ఒకసారైనా చూడదగ్గేలాగా ఉండేది. స్క్రీన్ ప్లే అయితే మరీ ఘోరం. ఇంకా నిద్ర వచ్చేసింది నాకైతే. మెయిన్ వచ్చేసి చాలా దారుణమైన డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే అది స్క్రీన్ ప్లేనే. ఇంక ఈ మూవీలో యాక్టర్ వచ్చేసి అందరూ బాగా చేశారు, కానీ హీరో మాత్రం 50% బాగా చేశారు. సీరియస్ సిచ్యువేషన్లో కూడా సీరియస్గా ఉండడం కరెక్ట్గానే చేశారు. కానీ నార్మల్ సిచ్యువేషన్లో కూడా ఒక లవ్ సీన్ వచ్చినప్పుడు కూడా ఒకటే సీరియస్ సిచ్యువేషను, నవ్వు లేదు. అసలు నార్మల్ సిచ్యువేషన్లో కూడా నవ్వు ఉంటే బాగుండేది, నవ్వండి బాబు అనేటట్టుగా ఉంది. ఆ నార్మల్ సిచ్యువేషన్లో కూడా నవ్వు లేకుండా అదేంటండి 50% యాక్టింగ్ సీరియస్గా చేసి నార్మల్ దగ్గర నవ్వు లేకుండా అక్కడ కూడా సీరియస్గా చేయడం ఏంటో అర్థం కావట్లా. ఇంకా నా రేటింగ్ వచ్చేసి 2/5 అయితే ఇస్తాను. 4 ట్విస్టులకి, 4 ఫైట్స్కి. ఇంకా ఫైనల్గా ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.